ఎన్నికలు దగ్గరకు వస్తున్న వేళ ఏ పార్టీకి ఆ పార్టీ మేనిఫెస్టోని విడుదల చేసి ప్రజల్లోకి ఓట్ల కోసం వెళ్తున్నాయి. అయితే ఇప్పటికే వైసీపీ తన మేనిఫెస్టోని రిలీజ్ చేసింది. ఆ మేనిఫెస్టో అంశాలను ప్రచారాస్త్రాలుగా చేసుకొని ప్రచారంలో దూసుకుపోతోంది వైసీపీ. అయితే ఉమ్మడి కూటమి కూడా తమ మేనిఫెస్టోని విడుదల చేసింది. రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు వివిధ పథకాల రూపంలో పరిష్కారాలు చూపించామని, వాటిని తూచా తప్పకుండా అమలు చేసి రాష్ట్రాభివృద్ధికి పాటుపడతామని కూటమి నేతలు చెప్పుకొస్తున్నారు. అయితే ఉమ్మడి కూటమి మేనిఫెస్టో వైసీపీ మేనిఫెస్టో విలువ పెంచిందనే ప్రచారం జరుగుతోంది. కూటమి నేతలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంతో రుణపడ్డారు. వైసీపీ మరోసారి అధికారంలోకి రాబోతుందంటే దానికి కూటమే కారణంగా చెప్పవచ్చు. ప్రతి సందర్భంలోనూ జగన్ నమ్మకాన్ని, నిబద్ధతను కూటమి నేతలు పెంచుతున్నారు. ఇదే సందర్భంలో వైసీపీ మేనిఫెస్టో విలువను బీజేపీ మినహా కూటమి మేనిఫెస్టో అమాంతం పెంచేసింది. ఇప్పటికే సూపర్ 6 పేరుతో చంద్రబాబు నాయుడు వైసీపీకి కాపీ సంక్షేమ పథకాలను ప్రచారం చేస్తున్నారు. తాజాగా మరిన్ని పథకాలను చేర్చి జనసేన టీడీపీ మేనిఫెస్టో విడుదలైంది. ఇందులో బీజేపీ భాగస్వామ్యం కాకపోవటంతో ఆ మేనిఫెస్టోకు విలువ లేకుండా పోయింది. ఇదే సందర్భంలో వైసీపీ మేనిఫెస్టోకు టీడీపీ జనసేన మేనిఫెస్టో విలువ పెంచినట్టయింది. బాబు పవన్ మేనిఫెస్టో ఆచరణ సాధ్యం కాకపోవటం వల్లే బీజేపీ దూరమైందనే సంకేతాలు వెలువడ్డాయి. మేనిఫెస్టోలో పేర్కొన్న సంక్షేమ పథకాలను అమలు చేయాలంటే 1.75 లక్షల కోట్లు అవసరమని ఆర్థిక నిపుణులు అంటున్నారు. పవన్ బాబు వెల్లడించిన సంక్షేమ పథకాల అమలుకు 3 రాష్ట్రాల బడ్జెట్ అవసరమని స్పష్టం చేస్తున్నారు. దీంతో కూటమి మేనిఫెస్టో అమలయ్యేది లేదు, చచ్చేది లేదని సామాన్య ప్రజానీకం సైతం అనుకుంటున్నారు. తక్కువో ఎక్కువో జగన్ హామీ ఇస్తే చేస్తాడనే నమ్మకం బాగా పనిచేస్తోంది. అందుకే వైసీపీ మేనిఫెస్టోకు విశ్వసనీయత పెరిగింది. మరీ ముఖ్యంగా మోదీ సర్కారు బాబు మేనిఫెస్టోకు నిధులు ఇవ్వదట అనే ప్రచారం వెల్లువెత్తుతోంది. ఇక రాష్ట్ర ప్రయోజనాల కోసమే బీజేపీతో పొత్తు పెట్టుకున్నామన్న బాబు పవన్ మాటల్ని ప్రజలు విశ్వసించటం లేదు. ఏపీలో తాజా పరిణామాలు జగన్ పై మరింత నమ్మకాన్ని పెంచుతున్నాయి. బాబు చెప్పాడంటే ఏదీ చెయ్యడని గతానుభవాలు చెబుతున్నాయని, ఇదే జగన్ విషయానికి వస్తే కరోనా సమయంలోనూ అన్నీ చేశాడని సామాన్యులు సైతం మాట్లాడుకుంటున్నారు. జగన్ పై జనంలో నమ్మకం పెరగటానికి కూటమి వ్యవహరిస్తున్న తీరు తోడైంది. బాబు పవన్ ఉత్తుత్తి హామీలు ఇస్తున్నారని చర్చించుకునే పరిస్థితి వచ్చింది.